అదేంటంటే యేసుప్రభు నమ్మకపోతే నరకమేనా? యేసుప్రభు నమ్మకపోతే, నమ్మేదానికి ఏం నొప్పి? నమ్మొచ్చుగా. యేసుప్రభు నమ్మకపోతే నరకమేనా అంటే నమ్మకపోతే నరకం. నమ్ము, ఇంక నరకానికి భయపడచ్చు సంకరేంటి? యేసుప్రభు నమ్మకపోతే నరకమేనా? ఎంత పక్షపాతం! పక్షపాతంగా నేను ప్రేమ. నమ్మకపోతే చచ్చి నరకానికి పోతామని ముందుగానే ప్రకటించబడుతుంది. నమ్మకపోతే అంటే నమ్మవా? అవునా? 35 మార్కులు రాకపోతే ఫెయిల్ అన్నాం అనుకో, పక్షపాతమా? ఆడ టీచర్కి మనం ఫెయిల్ కావాలని? అదేంటి సార్ అలా మాట్లాడతారు, 35 రాకపోతే ఫెయిల్ అంటారేంటి, నా మీద నీకు కోపమా, ఇంత పక్షపాతమా అని అంటే ఏం చేస్తాడు? వీపు విమానమోతం అవుతుంది కదా. 35 మార్కులు రాకపోతే ఫెయిల్ అంటూ ఉన్నది నీ మీద పక్షపాతంతో కాదు, కోపంతో కాదు, తెచ్చుకో అని, చదువు అని. యేసుక్రీస్తు నమ్మకపోతే నరకమా? నరకం అంటే దాని అర్థం కోపం అని కాదు, ప్రేమించి చెప్తున్నాడు, నమ్ము అని.